అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా 12 ఏప్రిల్ 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 876 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం తిరగబడ్డ భార్య, 2 అక్షరాలు రావాలన్నారండి. మనకు సతీ అని ఇక్కడ సరిపోతుందండి, కానీ తిరగబడ్డ అన్నారు కాబట్టి తిసా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 1 నిలువు ఎక్కువ శీర్షాసనం, 2 అక్షరాలు రావాలన్నారు, అంటే ఎక్కువకు పదం రాయమన్నారు. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తి ఆ అని రాస్తే సరిపోతుందండి, అతి అని రాస్తే సరిపోతుందండి, కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి తి ఆ అని వస్తుందండి. తర్వాత 2 నిలువు శివుడిలో పార్వతి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సగము సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం త్రిపుర రాష్ట్ర రాజధాని, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు అగ మొదటి 2 అక్షరాలుగా కూడా వచ్చేసింది కాబట్టి అగర్తల సరిపోతుందండి. తర్వాత 3 నిలువు జీడిపప్పుకు ప్రసిద్ధి, 3 అక్షరాలు రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో జీడిపప్పుకు ప్రసిద్ధి ప్రాంతం పేరు పలస అండి. ఇక్కడ మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పలస రాస్తే సరిపోతుందండి, 3 నిలువు. తర్వాత 3 అడ్డం ప్రస్తుత తెలుగు సంవత్సరం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పరాభవ సరిపోతుందండి. తర్వాత 4 నిలువు ఉగాది పచ్చడిలో ఈ రుచి కూడా ఉంటుంది, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వగరు రుచి సరిపోతుందండి. మనం ఇక్కడ వగరు అని రాస్తే చాలండి. తర్వాత 8 అడ్డం జలధరించు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గగుర్పాటు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు తెలుగు ప్రిపరేషన్, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఏర్పాటు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం ఏదికి బహువచనం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఏవి సరిపోతుందండి. తర్వాత 6 నిలువు వ్యభిచారి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విటుడు సరిపోతుందండి. వ్యభిచారి అంటే స్త్రీ అయినా అవ్వచ్చు, పురుషుడైనా అవ్వచ్చు అండి, కాబట్టి ఇక్కడ మనం పురుషుడిది తీసుకుంటే విటుడు సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం తల తెగిన సైనికుడు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టు డు అన్న పదం ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. భటుడు అన్న దాంట్లో అయితే సరిపోతుందండి. భటుడు అంటే సైనికుడు, మనకు తల తెగింది అన్నారు కాబట్టి బా అక్షరం తీసేస్తే టూడు అన్న పదం వస్తుందండి. అది కూడా మనం 5 నిలువు 6 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 9 అడ్డం 1 పావు, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగాను రు చివరి అక్షరంగాను వచ్చింది కాబట్టి సవాసేరు సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పద వినోదాలు పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో సవాసేరు అంటే 1 పావు అని అర్థం వస్తుందని నేను ఈ వారం క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదబంధం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 10 నిలువు సప్త మాతృకలలో ఒకరు పవన్ కళ్యాణ్ ప్రచార రథం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వారాహి సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం ఎన్టీఆర్ జమున నటించిన ఓ చిత్రం, 2 అక్షరాలు రావాలన్నారు. ఎన్టీఆర్ గారు జమున గారు నటించిన చాలా చిత్రాలు ఉన్నాయండి, కానీ ఇక్కడ మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాము అన్న చిత్రం అయితే సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం పట్టపు రాణి, 5 అక్షరాలు రావాలన్నారు. మనకు హీ 4 అక్షరంగా వచ్చింది కాబట్టి పట్ట మహిషి సరిపోతుందండి. తర్వాత 11 నిలువు కీర్తి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ షేము షి అన్న పదం అదంతా కదా 9 అడ్డం మరియు 15 అడ్డం 17 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. షేము షి అంటే కీర్తి అనే అర్థం వస్తుందంట.
తర్వాత 14 నిలువు పాముల్ని వీటిలో పెడతారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బుట్టలు సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం వద్దు కాదు ఆంగ్లంలో 1 అక్షరం రాయాలన్నారు. నో అన్న అక్షరం అయితే సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం పార్టీలో విభేదాలు ఉంటే ఈ పదం వాడుతారు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి లుకలు సరిపోతుందండి. లుక అని రాస్తే చాలండి, 4 అక్షరాలు అన్నారు కాబట్టి. తర్వాత 17 నిలువు నవ్వు శబ్దం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పక్క మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి పక్క సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం విరిగిన బియ్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నూకలు సరిపోతుందండి. తర్వాత 28 నిలువు నవీన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నూతన సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం సర్వేంద్రియాణం డాష్ ఇది ప్రధానం 4 అక్షరాలు రావాలన్నారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి నయనం సరిపోతుందండి. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చిందండి. తర్వాత 31 నిలువు శుద్ధ సున్నం 2 అక్షరాలు రావాలన్నారు. నా 2 అక్షరంగా మనకు మూ వచ్చిందండి, కానీ నాకు మొదటి అక్షరం రాలేదండి. శుద్ధ సున్నంకి 2 అక్షరాల పదం నాకు తెలియలేదు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి, లేదా నాకు వేరే సోర్సెస్ ద్వారా తెలిసినట్లయితే నేను కామెంట్లో తెలుపుతానండి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. తర్వాత 18 నిలువు మొసలి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా కా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి మకర్రి అని రాస్తేనే ఇక్కడ సరిపోతుందండి. మకరం అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోతుంది కాబట్టి మకర్రి అని రాస్తే సరిపోతుందండి. మకర్రి అన్న మకరం అన్న మొసలేనండి. తర్వాత 23 అడ్డం విశాఖలో ఈ కొండ రూపురేఖలు మారిపోయాయి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రిషికొండ సరిపోతుందండి. తర్వాత 24 నిలువు బంజరు భూమి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శిఖం సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం మొక్కజొన్న పొత్తును ఇలా కూడా అంటారు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కండి సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పితూరీలు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కొండి మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కొండిమలు సరిపోతుందండి. కొండిమలు అంటే చాడీలు అండి. పితూరీలు అన్న కొండిమలు చాడీలు అన్న ఒకటే పదం అండి. తర్వాత 35 అడ్డం తిరగబడ్డ మంచి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మేలు సరిపోతుందండి, కానీ తిరగబడింది అన్నారు కాబట్టి మనకు 35 అడ్డం లు మే అని వస్తుందండి. తర్వాత 22 నిలువు చివర కొన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కడ సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం అర్జునుడు 3 అక్షరాలు రావాలన్నారు. అర్జునుడికి చాలా పర్యాపదాలు ఉన్నాయండి, కానీ మనకి ఇక్కడ కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కవ్వడి అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త నామం అండి. తర్వాత 16 నిలువు మజ్జిగ చిలికేది తడబడింది. మజ్జిగ చిలికేదాన్ని కవ్వం అంటారండి. ఇక్కడ తడబడింది అన్నారు కాబట్టి ఎలా వస్తుందంటే 16 నిలువు ము క వా అని వస్తుందండి. తర్వాత 19 అడ్డం కథలు వికృతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కథలు సరిపోతుందండి. తర్వాత 20 నిలువు స్పృశించు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా డి మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి తడిమి సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం ఒక రకం చేప మందమైన కాంతి 2 అక్షరాలు రావాలన్నారండి. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిసి సరిపోతుందండి. తర్వాత 27 నిలువు ఆరుద్ర గారి కావ్యం 4 అక్షరాలు రావాలన్నారు. ఆరుద్ర గారి కావ్యాలలో మనకి ఇక్కడ సినివాలి అన్న కావ్యం పేరైతే సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం అశ్వం అట్నుంచి 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వారువం అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. వారువం అనేది గుర్రం యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. తర్వాత 30 నిలువు మెడ కంఠం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గ్రీవం అన్న పదం అయితే సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 33 నిలువు సుగ్రీవుడి భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుమ సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం రెండవ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మలి అన్న పదం మనం 33 నిలువు 27 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం 876 పూర్తయిపోయింది. నాకు 31 నిలువు రాలేదండి. మిగతా నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయసాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.